17,000 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతుంది. ఇది నీకు చివరి అవకాశం కావచ్చు, కానీ నువ్వు ఇంకా ఫోన్ స్క్రోల్ చేస్తూనే ఉన్నావు. ఇలాగైతే గోడ మీద ఉన్న యూనిఫామ్ని ఒంటి మీదికి చేరేది ఎప్పుడు? లే, బద్ధకాన్ని వదిలేయి, ప్రాక్టీస్ మొదలుపెట్టు. నాకు రాదు, నా వల్ల కాదు అంటూ కూర్చోకు. మొదటి రోజు కష్టం అనిపిస్తుంది, రెండవ రోజు అలవాటు అవుతుంది, మూడవ రోజు నీ మీద నీకే నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకమే నీ విజయానికి బాటలు వేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్తో చదువు జాబ్ పక్కాగా వస్తుంది. ఆ టెక్నిక్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మనము ఇవాళ నేర్చుకోబోయే కాన్సెప్ట్ పేరు ఏంటంటే మాతృదేవో భవ. టెక్నిక్ ఏంటంటే చూద్దాం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, జాతీయ పాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఇక్కడ ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్లు ఏదో ఒకటి నీకు తెలిసిన ఆన్సర్ పెడతావు, అది కరెక్ట్ కూడా కావచ్చు. కానీ మిగతా 3 ఆప్షన్ల గురించి ఇక్కడ తెలుసుకుంటే నువ్వు అదేవిధంగా ఈ క్వశ్చన్ ఎప్పుడు నీకు గుర్తొచ్చినా ఈ మొత్తం కాన్సెప్ట్ నీకు గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే QRT, ఈ క్వశ్చన్కు రిలేటెడ్గా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి క్వశ్చన్ రిలేటెడ్ టెక్నిక్ అంటారు. క్విక్ రివిజన్ టెక్నిక్ కూడా అంటారు. ఎందుకంటే ఈ మొత్తం టెక్నిక్తో నేర్చుకుంటే ప్రతి సబ్జెక్టు నీకు గుర్తుంటుంది, ప్రతి సబ్జెక్టు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ గురించి చూద్దాం. జాతీయ పాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటున్నాం? అయితే ఈ ఆన్సర్ పక్కన పెడితే ఫస్ట్ ఆప్షన్ ఏముంది? ఆగస్టు 1. ఈ ఆగస్టు 1 ఏంటంటే ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ మాతృదేవోభవ అని అందుకే కాన్సెప్ట్కు పేరు పెట్టాను. ఇది ఎవరు జరుపుతారంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్ మరియు వాబా, వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్. అయితే 2025 ఈ ప్రపంచ తల్లిపాల వారోత్సవాల థీమ్ ఏంటి అంటాడు. ఇక్కడ చూడండి, క్లోజింగ్ ద గ్యాప్, సపోర్ట్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఎవ్రీవేర్. తల్లిపాలను శిశువుకు ఇవ్వడం వల్ల తల్లిపాలలో ఉండే సంపూర్ణ పోషకాలు శిశువుకు అందుతాయి. దానివల్ల అతని పెరుగుదల తొందరగా ఉంటుంది. మరియు ఆ తల్లిపాలలో ఉండే యాంటీబాడీస్ సహజంగానే శిశువు యొక్క రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యవంతంగా ఉండడానికి తోడ్పడతాయి. అందుకే తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవి. కంపల్సరీగా శిశువులకు తల్లిపాలు అందేలా చూడడమే ఈ కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అయిపోయిందిగా. సెకండ్ ఆప్షన్ జూన్ 1 అని ఉంది, ప్రపంచ పాల దినోత్సవం. దీన్ని నిర్వహించే సంస్థ ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందో కామెంట్ చేయండి. ఈ ప్రపంచ తల్లిపాల దినోత్సవం 2025 థీమ్ ఏంటంటే లెట్స్ సెలబ్రేట్ ద పవర్ ఆఫ్ డైరీ. నెక్స్ట్ మనం 3వ ఆప్షన్ చూసుకున్నట్టయితే నవంబర్ 26 అని ఉంది. ఇదే జాతీయ పాల దినోత్సవం నవంబర్ 26న జరుపుకుంటాం. ఇప్పుడు ఈ నవంబర్ 26ని ఎందుకు జరుపుకుంటున్నాం? మరి ఈ వర్గీస్ కురియన్ అనే వ్యక్తి ఆపరేషన్ ఫ్లడ్ అనే కార్యక్రమం ద్వారా భారతదేశంలో పాల యొక్క ఉత్పత్తిని పెంచడానికి వివిధ కార్యక్రమాలను చేశాడు. దీనివల్ల ఇప్పుడు భారతదేశము ప్రపంచంలోనే ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తున్న దేశంలో నంబర్ 1గా ఉంది. ఈ పాల ఉత్పత్తిని పెంచడానికి ఇంకొక పేరు పెట్టాడు, ఆపరేషన్ ఫ్లడ్ లేదా వైట్ రెవల్యూషన్ లేదా శ్వేత విప్లవం. అయితే దీంతో పాటు మనము అసలు ఈ పాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ పాలలో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. పాలలో ఉండే కార్బోహైడ్రేట్ ఏంటంటే లాక్టోజ్. ఇది 7 నుంచి 8% ఉంటుంది. ఇది పాల తెలుపు రంగుకు కారణము. ఈ పాలలో ఉండే ప్రోటీన్ కేసిన్ పెరుగుగా మారుస్తుంది. ఈ పాలలో ఉండే కొవ్వు లాక్టిక్ ఆమ్లం. ఇది పాలు పులుపు రుచికి కారణమవుతుంది. ఈ పాలలో ఉండే మూలకం కాల్షియం. ఇది పాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడుతుంది. ఒకవేళ పశువుల్లో ఈ కాల్షియం లోపిస్తే ఈ పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దీన్నే కౌ ఫీవర్ అంటారు. కౌ ఫీవర్. ఈ పాలలోనే రెనిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో పాలను పెరుగుగా మారుస్తుంది. అప్పుడప్పుడు మరి పాలల్లో ఉండే బ్యాక్టీరియా ఏంటంటే లాక్టోబాసిల్లస్. ఇది కూడా ఈ ప్రోటీన్ల స్కందనంలో పాల్గొని పాలు పెరుగుగా మారడానికి కారణమవుతుంది. ఈ ఉత్పత్తిని పెంచడానికి తీసుకొచ్చిన రెవల్యూషన్ ఏమన్నాం మనం? శ్వేత విప్లవం లేదా వైట్ రెవల్యూషన్ అన్నాం. ఇక్కడ రెవల్యూషన్ అనే పదం వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన మిగతా బిట్స్ కూడా ఇక్కడ మనం నేర్చుకుందాం. గ్రీన్ రెవల్యూషన్ లేదా హరిత విప్లవం.
డాక్టర్ స్వామినాథన్ను హరిత విప్లవ పితామహుడు అంటారు. ఈయన వరి, గోధుమ వంటి పంట ఉత్పత్తులను పెంచడానికి ఈ హరిత విప్లవం అనే కాన్సెప్ట్ను తీసుకొని వచ్చాడు. తర్వాత బ్లూ రెవల్యూషన్, నీలి వాటర్ ఏ కలర్లో ఉంటాయి, నీలి రంగులో ఉంటాయి. అక్కడ వాటర్లో పెరుగుతాయి, ఏం పెరుగుతాయి అంటే చేపలు పెరుగుతాయి. కాబట్టి నీలి అనగానే చేపల పెంపకానికి సంబంధించిన విప్లవం అని గుర్తుకు రావాలి. తర్వాత వచ్చింది ఎల్లో రెవల్యూషన్. ఇది నూనె గింజల పంట పెంచడానికి తీసుకొచ్చిందే ఎల్లో రెవల్యూషన్. తర్వాత వచ్చింది రెడ్ రెవల్యూషన్ లేదా ఎరుపు విప్లవం. ఇది దేనికి సంబంధించింది? మరి మాంసం ఉత్పత్తులను పెంచడానికి ఈ రెడ్ రెవల్యూషన్ వచ్చింది. తర్వాత బ్లాక్ రెవల్యూషన్, ఇది చమురు ఉత్పత్తులు, పెట్రోలియం, కిరోసిన్, పెట్రోలియం, డీజిల్ ఇట్లాంటి అన్ని చమురులు ఉత్పత్తులను పెంచడానికి తీసుకొచ్చిందే బ్లాక్ రెవల్యూషను. సిల్వర్ రెవల్యూషన్, కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడానికి తీసుకొచ్చిందే ఈ సిల్వర్ రెవల్యూషను. గోల్డెన్ రెవల్యూషను, పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించడానికి తీసుకొచ్చిందే ఈ గోల్డెన్ రెవల్యూషన్. ఈ విధంగా రెవల్యూషన్ అన్నీ గుర్తుపెట్టుకున్నట్టయితే ఇక్కడ నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 16 అని ఉంది. ఈ అక్టోబర్ చెప్పాను ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. దీన్ని అక్టోబర్ 16, 1945లో స్థాపించారు. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా జరుపుకుంటున్నామంటే ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మరి ఈ విధంగా మనము 4 ఆప్షన్ల గురించి ఇక్కడ నేర్చుకున్నాం. అంటే పాలు అనగానే తల్లిపాల వారోత్సవాలు, తర్వాత ప్రపంచ తల్లిపాల దినోత్సవం, తర్వాత జాతీయ పాల దినోత్సవం, తర్వాత ఒక ఆప్షను ఆహారానికి సంబంధించింది. మరి పాల ఉత్పత్తిని పెంచడానికి వైట్ రెవల్యూషన్ వస్తే మిగతా రెవల్యూషన్ల గురించి ఈ విధంగా మొత్తం అసలు కాన్సెప్ట్ బేస్డ్గా చదువుకునేటైతే మనకు ఏ క్వశ్చన్ ఎటు తిప్పి అడిగినా కూడా ఈ మొత్తం కాన్సెప్ట్ మనం రివిజన్ చేసుకొని రాసే అవకాశం ఉంటుంది. రైట్. ఈ QRT క్వశ్చన్ రిలేటెడ్ టెక్నిక్లో రెండవ క్వశ్చన్, సింధు ప్రజల ప్రధాన దేవత అమ్మ తల్లి విగ్రహం ఎక్కడ లభ్యమైంది? ఇక్కడ లభ్యమైందట అంటే ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. హరప్ప, మొహంజోదారో, ఖాళీబంగన్, ధోలవీరా. ఇవన్నీ సింధు నాగరికత ప్రాంతాలని మీ అందరికీ తెలిసే. అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వస్తువు లేదా ఒక్కొక్క విగ్రహం లేక ఒక్కొక్క ముద్రికలు ఇలా లభ్యమైనవి. అవి ఎక్కడ లభ్యమైనవి అనేది చాలాసార్లు అడుగుతున్నటువంటి క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్ అమ్మ తల్లి విగ్రహం గురించి తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ ఏముంది ఇక్కడ? హరప్ప. సో మనం హరప్ప గురించి ఇక్కడ క్వశ్చన్ రిలేటెడ్గా నేర్చుకుంటాం. ధాన్యాగారాల నగరం అంటారు. ఎందుకంటారు అంటే ఇక్కడ ఏం లభ్యమైనట? 2 వరుసల్లో 6 చొప్పున 12 ధాన్యాగారాలు బయటపడ్డాయి. హరప్పలో ఫస్ట్ లెటర్ ఏంటండి? హెచ్. ఇది గుర్తుపెట్టుకోండి, హెచ్ ఆకారపు సమాధులు ఎక్కడ బయటపడ్డాయి అంటే హెచ్ అనగానే మనకు హరప్ప అని గుర్తుకు రావాలి. నెక్స్ట్, చెక్క శవపేటికలో శరీరాన్ని పూడ్చిపెట్టిన ఆనవాళ్ళు కూడా ఈ హరప్ప అనే ప్రాంతంలో లభ్యమయ్యాయి. ఈ విధంగా మొహంజోదారో అంటే అర్థం ఏంటంటే మృతుల దిబ్బ. మృతదారులో ఏం లభించిందట అంటే పశుపతి దేవుని విగ్రహం. పశుపతి అంటే అరుంధతి సినిమాలో పశుపతి కాదు. ఇక్కడ పశుపతి దేవుడు అంటే ఈ శివుడి రూపంలో ఉన్నటువంటి, ఇప్పుడు శివుడి రూపంలో ఉన్నటువంటి, అప్పుడు సింధు నాగరికతలో అతను ఏమని పిలిచేవారంటే పశుపతి దేవుడు అని పిలిచేవారు. ఈ పశుపతి దేవుడు ఎట్లుండేనో ఊహించుకుందాం. ఇది కాదు, ఇది ఒక పశుపతి దేవుడు అనుకుంటే, ఈ విగ్రహం అనుకుంటే, ఈ పశుపతి దేవుని చుట్టూ ఉన్నటువంటి జంతువులు ఏవి అనేటి చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఏమేమి ఉన్నాయంటే పశుపతి దేవుని చుట్టూ పులి, ఏనుగు, ఖడ్గమృగము, దున్నపోతు. పశుపతి దేవుని పాదాల వద్ద 2 జింకలు ఉన్నాయి. నాట్యగత్తె యొక్క కాంస్య విగ్రహం లభ్యం అయింది. మూడో ఆప్షన్ ఏముంది? ఖాళీబంగన్ అనే ప్రాంతం. ఖాళీబంగన్ అనే ప్రాంతంలో ఏం బయటపడ్డాయో తెలుసుకుందాం. ఖాళీబంగన్ అంటే నల్లని గాజులు అని అర్థం. ఈ ఖాళీబంగన్ అనే ప్రాంతంలోనే అమ్మ తల్లి విగ్రహం బయటపడింది. ఇప్పుడు మన క్వశ్చన్కు ఆన్సర్ దొరికింది. అమ్మ తల్లి విగ్రహం ఎక్కడ బయటపడిందట అంటే ఖాళీబంగన్ అనే సింధు ప్రాంతంలో బయటపడింది. దీంతోపాటు ఇక్కడ ఏం ఆనవాళ్ళు లభించాయంటే నాగళ్లతో దున్నిన ఆనవాళ్ళు లభించాయట. సర్పలిపి, ఈ సింధు నాగరికత లిపిని సర్పలిపి అంటారు. ఇది ఎడమ నుంచి కుడికి రాస్తారు. ఈ విధంగా సర్పలిపి యొక్క ఆనవాళ్ళు ఎక్కడ లభించాయి? ఖాళీబంగన్ అనే ప్రాంతంలోనే లభించాయి. ధోలవీరా అనే పట్టణం, ఈ సింధు నాగరికత యొక్క ధోలవీరా అనే పట్టణం ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. సింధు నాగరికత కాలం నాటి షాపింగ్ కాంప్లెక్స్ బయటపడింది. అదేవిధంగా ఒక పెద్ద స్టేడియం బయటపడింది. తర్వాత రిజర్వాయర్స్, నీటితో కూడిన రిజర్వాయర్స్ బయటపడ్డాయి. ఈ ధోలవీరా పట్టణాన్ని జలసిరుల పట్టణం అంటారు. ఎందుకు? నీటి రిజర్వాయర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీనిని జలసిరుల పట్టణం అంటారు. ఇక్కడ రాతి ముంగీస బయటపడింది.
ఈ జలసిరిల పట్టణాన్ని 2021వ సంవత్సరంలో వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా ఈ ధోలావీర అనే ప్రదేశాన్ని గుర్తించింది. ఇక్కడ మీకు క్వశ్చన్, 2025 వరకు భారతదేశంలో ఎన్ని ప్రాంతాలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాయో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, మాతృదేవోభవ కాన్సెప్ట్లో నెక్స్ట్ క్వశ్చన్, మాతృసంజ్ఞలు వాడే సాంప్రదాయం ఎవరి కాలంలో మొదలైంది అంటున్నాడు. ఈ మాతృసంజ్ఞలు అంటే ఏంటి? రాజులు తమ పేర్లకు ముందు తల్లుల పేర్లను జోడించి పిలుచుకునేవారు. ఆ సాంప్రదాయాన్నే మాతృసంజ్ఞలు అనే సాంప్రదాయం అంటున్నాం. ఇది ఎవరి కాలంలో మొదలైంది అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, బదామి చాణక్యులు. అయితే మొదటి ఆప్షన్ శాతవాహనులు. దీని గురించి చూద్దాం. శాతవాహనులు మొత్తం మత్స్యపురాణం ప్రకారం 30 మంది ఉంటారు. 30 మంది రాజులు దాదాపు 450 సంవత్సరాలు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాన్ని ఏకం చేసి పాలించారు. ఇందులో ముఖ్యమైన వాడు గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి GPS. ఇతను ఎన్నవ రాజు? మరి 23వ రాజు. PS గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కూడా చూసారుగా, బాలకృష్ణది. తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ, ఈమె పేరును తన పేరుకు ముందు జోడించాడు. గౌతమిపుత్ర శాతకర్ణి గౌతమి బాలశ్రీ యొక్క కుమారుడు. ఈ విధంగా మాతృసంజ్ఞలు వాడే సాంప్రదాయాన్ని శాతవాహన రాజు అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో మొదలైంది. ఈ శాతవాహనుల కాలంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ శాతవాహనుల కాలంలో మరో శ్రేణులు, వర్తక శ్రేణులు అంటే అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు చేసే వృత్తులను బట్టి 18 శ్రేణులుగా విభజించారు. శ్రేణులే ముందు కాలంలో కులాలుగా రూపాంతరం చెందాయి. ఇందులోనే చాతుర్వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది. చాతుర్వర్ణ వ్యవస్థ అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే ఈ భేదము ఎప్పుడు మొదలైందంటే శాతవాహనుల కాలంలోనే మొదలైంది. నెక్స్ట్ ఇక్ష్వాకులు. వీరు శాతవాహనుల సామంతులు. అంటే ఇక్ష్వాక రాజవంశంలో గొప్పవాడు వీరపురుషదత్తుడు. ఈ ఇక్ష్వాకులంతా వైదిక మతాన్ని అనుసరించినప్పటికీ ఈ వీరపురుషదత్తుడు మాత్రం బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించడమే కాదు, బౌద్ధ మతస్థుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేశాడు. కాబట్టి ఇతన్ని దక్షిణ అశోకుడు అంటున్నారు. అంటే భారతదేశంలో అశోకుడు బౌద్ధ మతానికి ఎంతైతే సేవ చేశాడో తర్వాత దక్షిణ భారతదేశంలో ఈ వీరపురుషదత్తుడు చేశాడు కాబట్టి ఇతన్ని దక్షిణ అశోకుడు అంటున్నారు. ఇతని కాలాన్ని ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో బౌద్ధ మతానికి స్వర్ణయుగం అంటారు. ఈ ఇక్ష్వాకరాజు తన మేనత్త కుమార్తెలను బాపిశ్రీ మరియు షష్ఠిలను వివాహం చేసుకోవడం ద్వారా మేనత్త కూతుళ్లను వివాహం చేసుకునే సాంప్రదాయాన్ని ప్రారంభించాడు. ఈ విధంగా ఇతని తర్వాత వచ్చినటువంటి రాజు ఎహువాల శాంతమానుడు లేదా 2వ శాంతమూలుడు. తాతల పేర్లు మనవలకు పెట్టే సాంప్రదాయాన్ని కూడా ఈ ఇక్ష్వాకులే ప్రారంభించారు. అంటే దక్షిణ భారతదేశంలోనే హిందూ దేవాలయాలు నిర్మించినటువంటి మొట్టమొదటి రాజు. తర్వాత శాసనాలపై తేదీ, సంవత్సరం, వారం అంటే తెలిపే ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించింది ఎవరన్నా ఇక్ష్వాకులు. ఈ విష్ణుకుండినులు శాతవాహనుల సామంతులు ఇక్ష్వాకులు, ఇక్ష్వాకుల సామంతులు విష్ణుకుండినులు. ఈ విష్ణుకుండినుల రాజధాని వినుకొండ. ఈ పేరు మీదుగానే వీరికి విష్ణుకుండినులు అని పేరు వచ్చింది. అయితే ఈ విష్ణుకుండిలో గొప్పవాడు ఎవరంటే 2వ మాధవవర్మ. ఎవరంటే దేశంలోనే మొట్టమొదటిసారి నరమేధ యాగం లేదా పురుషమేధ యాగం నిర్వహించాడు. నరమేధం అంటే నరబలి ఇవ్వడం ఒక యాగంగా నిర్వహించినటువంటి రాజు ఎవరంటే 2వ మాధవవర్మ. హారిక భట్టు అనే బ్రాహ్మణుని వధించాడు. ఈ విధంగా బలి ఈ కాలంలో మన దేశంలో కూడా ఈ మధ్య భారతదేశంలోని సంప్రదాయం ఉండేది. ఈ నరబలి అనే సాంప్రదాయాన్ని ఈ 1844 నుంచి 1948 వరకు ఉన్నటువంటి ఈ లార్డ్ హర్జింగ్ అనే గవర్నర్ జనరల్ నరబలిని నిషేధించాడు. బదామి చాణక్యులు. 4వ ఆప్షన్ ఏంటి? బదామి చాణక్యులు. ఈ బదామి చాణక్యుల ప్రత్యేకత ఏంటంటే వీరు వేషర శైలిని ప్రవేశపెట్టారు. ద్రవిడ శిల్పకళా శైలి మరియు బౌద్ధ శిల్పకళా శైలిని కలిపి వేషర శైలిని ప్రవేశపెట్టారు. ఈ వేషర శైలిలోనే వీరు 90 దేవాలయాలను నిర్మించారు. ఈ 90 దేవాలయాల్లో 70 దేవాలయాలు ఐఓల్ అనే పట్టణంలో ఉన్నాయి. కాబట్టి ఈ ఐఓల్ పట్టణాన్ని దేవాలయాల పట్టణం అంటారు. ఈ ఐఓల్ పట్టణాన్ని రవికీర్తి అనే అతను నిర్మించాడు. ఈ జోగులాంబ ఆలయము మరియు అలంపూర్ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఈ బదామి చాణక్యుల కాలంలోనే నిర్మించబడ్డాయి. అదేవిధంగా వరంగల్లోని భద్రకాళి దేవాలయం కూడా ఈ బదామి చాణక్యుల కాలంలోనే నిర్మించబడింది. ఈ విధంగా మాతృదేవోభవ అనే కాన్సెప్ట్ని తీసుకొని మనము క్వశ్చన్స్ అన్ని నేర్చుకున్నాం. అంటే ఒక ఆప్షన్ ఇస్తే మిగతా 3 ఆప్షన్ల గురించి కూడా మనం పూర్తిగా నేర్చుకున్నట్లయితే మనం ఆ క్వశ్చన్ను
పదే పదే గుర్తు చేసుకున్నట్లయితే మొత్తం కాన్సెప్ట్ గుర్తు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు కనుక, మీ ఈ టెక్నిక్ కనుక మీకు నచ్చినట్లయితే మీ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే మీ మిత్రులకు, బంధువులకు ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దుర్వా విత్ యూ. థ్యాంక్ యూ.